సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల మేరకు ఏపీలో ద్విచక్ర వాహనదారుల ఇకపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఇవాళ్టి నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. హెల్మెట్ వాడకం ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఆదేశాలందాయి. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై కొరడా జుల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకపోతే వారిపై మొదట జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటారు రవాణా శాఖ అధికారులు. మోటారు వాహనాల ప్రమాదాల్లో ప్రాణనష్ట నివారణ కోసం నవంబర్ 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన అమల్లోకొచ్చింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం నిబంధన అమలు వాయిదా వేసింది. ప్రజలకు మరింత అవగాహన కల్పించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తప్పనిసరి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. ఈ రోజు ఆర్టీసీకి అన్ని రకాలుగా కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి ఒక కళ వచ్చింది. వాళ్ళ మేము కూడా రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా 43% ఫిట్మెంట్ కూడా ఇవ్వగలిగాం. మాకు నష్టం 565 కోట్లు 70 కోట్లు వస్తుంది. ఇదంతా వస్తే 330 కోట్లు వస్తుంది. కానీ మాకేంటంటే కొద్దిగా క్వశ్చన్ అందుకనే వెళ్ళలేదు. ఇవన్నీ కూడా కొద్దిగా మోడరైజేషన్ చేయాలని. నిజానికి హెల్మెట్ నిబంధన నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ప్రజలు దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో అమల్లోకి వచ్చిన గంటల్లోనే ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయం తెలిసి సుప్రీంకోర్టు కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనదారులు హెల్మెట్ వాడటాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో వాహనదారుల్లో అవగాహన పెంచి వెంటనే నిబంధన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. దీంతో నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది రవాణా శాఖ. ఏపీలో హెల్మెట్ నిబంధన అమలు తీరు, ఎన్ని కేసులు నమోదు చేశారనే వివరాలతో డిసెంబర్ 4లోగా నివేదిక పంపించాలని రవాణా శాఖను ప్రత్యేక కమిటీ ఆదేశించింది. ప్రమాదాల నియంత్రణపై సుప్రీంకోర్టు ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. హెల్మెట్ వాడని ఎంతమందిపై కేసులు నమోదు చేశారని కమిటీ ఆరా తీయనుంది. హెల్మెట్ నిబంధన అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ కమిటీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు డిసెంబర్ 4 తర్వాత ఏపీకి రానున్నాయి.